మనం మనతో ట్రావెల్ చేసే వాళ్ళని మార్చగలమా? వాళ్ళకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. లేకపోతే వాళ్ళు మనతో సరిగా ఉండట్లేదు. వాళ్ళు ఇప్పటి వరకు నాతో బానే ఉండేవారు. సడెన్‌గా మారిపోయారు. సో, ఇలాంటి కొన్ని కారణాల వల్ల ఒక పర్సన్ మనకి దూరం అయినట్లు అనిపించినా, వాళ్ళు మన జారిపోతున్నారు అని అనిపించినా, వాళ్ళని మనం మార్చాలి అని అనుకుంటాం గదా! సో, అలాంటి వ్యక్తుల్ని మనం మార్చగలమా? అక్క మనతో ఉండే వాళ్ళని మార్చాలి అంటే ఏం చెయ్యాలి? అసలు వాళ్ళు మారతారా? నేను మార్చాలి అని అనుకుంటున్నాను. అలా వాళ్ళని మార్చే ప్రయత్నంలో ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అని నాకు ఒక కామెంట్ అయితే వచ్చిందనమాట. సో, మనతో ట్రావెల్ చేసే వాళ్ళని మనం మార్చాలా? మార్చితే అసలు ఎందుకు మార్చాలి? అసలు మార్చగలమా? అంటే మార్చగలం. కాకపోతే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. సో, ఫస్ట్ మనం అసలు ఎదుటి వ్యక్తుల్ని ఎందుకు మార్చాలి అని అనుకుంటున్నాము? వాళ్ళు మీతో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా? వాళ్ళు మీతో ఖచ్చితంగా ఉండాల్సిందేనా? వాళ్ళు చిన్నప్పటి నుంచి అలాగే చెడుగా ప్రవర్తిస్తున్నారా? లేకపోతే సడెన్‌గా మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాతే ప్రవర్తిస్తున్నారా? మీరు వాళ్ళ పట్ల ముందున్న బిహేవియరు, ఇప్పుడున్న బిహేవియరు ఒకేలా ఉందా? లేకపోతే మీరు కూడా ఏమైనా మారారా? ఇలాంటివన్నీ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఒక పర్సన్‌ని మనం మార్చాలి అని అనుకుంటున్నామంటే, ఆ వ్యక్తి మనకి ఎంత అవసరం? ఆ వ్యక్తి అసలు మనకి ఎవరు? ఎందుకు? ఏమిటి? ఎలా? ఇలాంటి ప్రశ్నలు వేసుకొని, అప్పుడు మనం ఆ స్టెప్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి, ఎదుటి వ్యక్తుల్ని మనం మార్చగలమా? మార్చితే ఎలా మార్చాలి? వాళ్ళని మార్చే క్రమంలో మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము? సో, ఎలాంటి టిప్స్ మనం ఫాలో అవ్వాలి? ఇలాంటి టాపిక్ మీద వీడియో చేయాలి అని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే. అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు, మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఈ టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఒకసారి చెక్ చేసి చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో ఎలా ఉంది అనే విషయం మీద ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనే దానికి కూడా కామెంట్ ఇవ్వండి. అలాంటి వీడియోస్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. సో, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆలస్యం చేయకుండా. అసలు మనం ఎదుటి వ్యక్తుల్ని ఎప్పుడు మార్చాలి అని అనుకుంటామండి? వాళ్ళు మన పట్ల సరిగా బిహేవియర్ లేనప్పుడు, బాధ్యత లేనప్పుడు, వాళ్ళు ఎక్కడ దారి తప్పిపోతారో అంటే వాళ్ళ లైఫ్‌ని ఎక్కడ స్పాయిల్ చేసుకుంటారో, వాళ్ళు చెడు మార్గంలో వెళ్తున్నారు అని మనకు తెలిసినప్పుడు మనం ఆ వ్యక్తిని మార్చాలి అని అనుకుంటాం. సో, ఇలా ఏ వ్యక్తినైతే మనం మార్చాలి అని అనుకుంటున్నామో, ఆ వ్యక్తి మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ అయ్యి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ పర్సన్ ఉంటే నా లైఫ్ చాలా బావుంటుంది. సో, ఈ పర్సన్ లేకపోతే నేనసలు నేనేమైపోతానో నాకే తెలీదు అనుకున్న వ్యక్తినే మనం మార్చాలనుకుంటాం. సో, ఇలాంటి వ్యక్తులు ఎవరు? మన లైఫ్‌లో ఉండేవాళ్ళు. ఉమెన్ అయితే లైఫ్ పార్ట్నర్. ఉమెన్ అయినా, జెంట్స్ అయినా ఎవరికైనా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ కడుపును పుట్టిన పిల్లలు కానివ్వండి, లేకపోతే వాళ్ళ రక్త సంబంధికులు, తోడబుట్టిన వాళ్ళు, సంథింగ్ ఇలా ఉంటారు కదా! ఇలాంటి వాళ్ళు కానివ్వండి. సో, వీళ్ళనే ముఖ్యంగా మనం మార్చాలనుకుంటాం. మిగతా వాళ్ళు అంటే మిగతా వాళ్ళని అంత పర్టిక్యులర్‌గా మనం మార్చాలి, పనిగట్టుకొని మరీ మార్చాలి అని మనమైతే అనుకోము. సో, అలాంటి వాళ్ళ గురించి అది సెపరేట్ టాపిక్. సో, ముఖ్యంగా మన ఇంపార్టెంట్ రోల్ మన లైఫ్‌లో ఇంక ఈ చేతికి ఈ 5 వేళ్ళు ఎంత ఇంపార్టెంటో వీళ్ళు కూడా నా లైఫ్‌కి అంతే ఇంపార్టెంట్. వీళ్ళుంటే నా లైఫ్ ఇంకా తిరుగులేదు అన్న పర్సన్స్‌ని మనం మార్చాలి అనుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే సో, ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ లైఫ్ పార్ట్నర్‌నే తీసుకుందాము. లేకపోతే పిల్లల్ని తీసుకుందాం. ముఖ్యంగా మనకి మన లైఫ్‌లో అలవాటైన వాళ్ళు వాళ్ళే కాబట్టి. ఇంపార్టెంట్ రోల్ వాళ్ళే కాబట్టి.
ఇక్కడ పిల్లలు దారి తప్పిపోతున్నారు అని అంటే మొక్కగా ఉన్నప్పుడు వాళ్ళని మార్చడం, వాళ్ళని హ్యాండిల్ చేయడం చాలా ఈజీనే. పిల్లల్ని కరెక్ట్ దారిలో పెట్టాలి అని మనం ఎందుకు అనుకుంటామంటే వాళ్ళు చెడు దారిలో వెళ్తున్నారు అని మనకు తెలిసినప్పుడు. సో కానీ వాళ్ళని మార్చే క్రమంలో మనం ఫస్ట్ నుంచి వాళ్ళని ఎలా చేస్తామంటే గారాబం, బాగా ప్యాంపరింగ్ చేసేస్తాం. అలాంటప్పుడు వాళ్ళు దారి తప్పిపోతారు. వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేస్తాము. సో అలాంటప్పుడు కూడా వాళ్ళు దారి తప్పిపోతారు. సో ఇలాంటి వాళ్ళని మనం మార్చాలి అని ప్రయత్నించినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని అసలు నువ్వు చేస్తున్నది తప్పు అని వాళ్ళకి నిరూపించి వాళ్ళని మార్చగలగాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం అసలు వాళ్ళ పట్ల నువ్వు కరెక్ట్‌గా ఉంటున్నావా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకొని చూడాలి. మన పిల్లోడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని అంటే సడన్‌గా ఏమి ఇప్పుడు ఇలా బిహేవ్ చేయట్లేదు. చిన్నప్పటి నుంచి వాడు పెరిగిన వాతావరణం, వాళ్ళ పట్ల మన బిహేవియర్‌ని బట్టి ఆ పర్సన్ మారుంటాడు. ఎట్ ద సేమ్ టైం ఒక పిల్లాడు లేకపోతే ఒక చిన్న చైల్డ్ పిల్లలు మారుతున్నారు అని అంటే స్కూల్ అట్మాస్ఫియర్, చుట్టూ ఉండే ఫ్రెండ్స్ అట్మాస్ఫియర్, పేరెంట్స్, సో ఇలా రకరకాల సిచ్యువేషన్స్ వాళ్ళ మీద ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళు చెడుగా బిహేవ్ చేయడం, మాట వినకపోవడం, మొండిగా తయారవడం చేస్తూ ఉంటారు. కాబట్టి అసలు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది వెతికి పట్టుకోండి. సో అలా పిల్లల్ని మనం మార్చగలుగుతాం. ఇంకా నెంబర్ 2 మనం మార్చాలి అనుకునే వ్యక్తి మన లైఫ్ పార్ట్నరే. సో ఉమెన్కి అయితే హస్బెండ్కి అయితే వైఫ్. సో ఎక్కువగా మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అని అంటే మన లైఫ్ పార్ట్నర్తో, ఆ తర్వాత అత్తమామలు, ఆడపడుచులు, తోటికోడళ్ళు, సో సంథింగ్ ఇలా రకరకాలు ఉంటారనమాట. సో ఈ చుట్టూ ఉండే వాళ్ళందరినీ కూడా మనం మార్చాలి అని వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకోవడం, మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అంత కరెక్ట్ కాదు అని నేను చెప్తాను. సో ఎదుటి వ్యక్తితో మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని అంటే ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళకి మీకు ఎక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చిందో దాన్ని గుర్తించి, ఎంత చిన్న దాన్ని గుర్తించి మనం దానికి గల సొల్యూషన్ వెతికితే ఈజీగా మనం దాని నుంచి బయటపడిపోవచ్చు. కానీ దాన్ని కొంతమంది ఏంటంటే ఇలాగా పట్టుకుంటారనమాట గట్టిగా. అంటే బయట వాళ్ళతో అంటే కొంచెం పర్వాలేదు, వేరే వాళ్ళతో కూడా ప్రతి చిన్నదానికి అలగడం, ప్రతి చిన్నదానికి వాళ్ళలో తప్పులు వెతకడం చేస్తున్నామని అంటే మందే మిస్టేక్, ఖచ్చితంగా మందే మిస్టేక్. సో ఎదుటి వ్యక్తి ఎలా ఉంటున్నాడో పక్కన పెట్టేస్తే ఎందుకు నువ్వు వాళ్ళన్న మాటని తీసుకుంటున్నావు? అసలు ఎందుకు వాళ్ళన్న దానికి నువ్వు బాధపడుతున్నావు? ఎందుకు అని అంటే వాళ్ళు నా వాళ్ళు కాబట్టి అని మనం చెప్పుకుంటూ పోతాం. వాళ్ళు నీ వాళ్ళు కాబట్టే నిన్ను అన్నారు కదా, కాసేపటి తర్వాత నార్మల్ అయిపోతుందేమో సిచ్యువేషన్, కానీ నువ్వెందుకు దాన్ని క్యారీ చేస్తున్నావు అనేది ఇక్కడ పాయింట్ అనమాట. సో వాళ్ళు ఒక మాట అన్నారు అనుకోండి, ఒక రోజు ఆలోచించి చూడండి, వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి అలా అన్నారేమో, లేకపోతే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ బిహేవియరే అంతేమో అని మీరు వదిలేయండి. సో దాన్ని ఎక్కువ లాక్కండి, పీక్కోకండి. సో పీక్కోవడం వల్ల వచ్చే నష్టం మనకే. సో ఇలాగా ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళని మార్చాలి, వీళ్ళు నన్ను అస్తమాను ఏదో ఒక మాట అంటున్నారు, వీళ్ళని మార్చాలి, వీళ్ళని అవాయిడ్ చేయాలి అని వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచిస్తే మీరు టెన్షన్స్ ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ గురించి కాసేపు పక్కన పెట్టేస్తే మెయిన్ క్యారెక్టర్ని మీరు మార్చాలి అని అనుకుంటున్నారా అయితే మాత్రమే మెయిన్ క్యారెక్టర్ మీద మాత్రమే మీరు ఫోకస్ చేయండి. అంటే ఇక్కడ లైఫ్ పార్ట్నర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, తనకి ఏం కావాలి అసలు, సో తను ఎందుకు ఈ మధ్య చెడు ప్రవర్తనకి లోనైంది, నేను తనని సరిగా పట్టించుకోవట్లేదా, అందుకనే అలా ఉంటుందా, అలా ఉంటున్నాడా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో మీరు ఎవరినైతే మార్చాలి అని అనుకుంటున్నారో ఆ పర్సన్ని మీరు మార్చాలి అని అనుకుంటున్నారు కరెక్టే, కానీ స్మూత్గా మాత్రం హ్యాండిల్ చేయం, అరుస్తాం వాళ్ళ మీద, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు ఇలాగే చెయ్యి అని వాళ్ళ మీద కొన్ని రూల్స్ అప్లై చేస్తూ ఉంటాం, వాళ్ళ మీద అరుస్తాం, మనం కూడా రివర్స్ అవుతూ ఉంటాం.
సో వాళ్ళ నుంచి ఒకటి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళని స్మూత్ గా డీల్ చేయాలనే అనుకోవాలి, కానీ అంతేగాని నువ్వు ఇంతే, నువ్వు మారవు ఇంకా, ఇలాంటి నెగటివ్ ని వాళ్ళ పైన మనం రుద్దకూడదు. అది లైఫ్ పార్ట్నర్ అయినా సరే, అసలు వీడింతే, ఎప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తారు, ఇది ఇంతే, ఎప్పుడు ఇలాగే ఉంటది అనే అనుకుంటాం. గొడవని పెంచాలి అనే అనుకుంటాం. అంతేగాని ఆ గొడవ అసలు మా ఇద్దరి మధ్య అసలు ఎందుకు వస్తుంది, ఎందుకు నేను ఇలాంటి రాంగ్ స్టెప్ తీసుకుంటున్నాను, సో ఇప్పుడు ఎందుకు గొడవ పడకుండా కాసేపు కామ్ గా ఉండి కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయిన దానికి ఎందుకు ఇంతలా తీసుకుంటున్నాము అనే దాని గురించి ఎప్పుడు ఆలోచించం. సో మీ హస్బెండ్ లేకపోతే మీ వైఫ్ మీ మీద ఎక్కువ కోపపడుతుంది, లేకపోతే ఎప్పుడు చూసినా మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు అంటే, కూర్చొని ఒకసారి ఆలోచించండి, అసలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, నేనేమైనా వాళ్ళ పట్ల తప్పు చేస్తున్నానేమో అనేది కూడా మనం చూసుకోవాలి. తప్పు చేస్తున్నామంటే మనం ఎప్పుడు కూడా ఒకే కోణంలో ఆలోచిస్తాం. అంటే మన కోణంలోనే ఎప్పుడు ఆలోచిస్తాం, ఎందుకంటే మనం చేసింది కరెక్టే అనే మనకు అనిపిస్తుంది కాబట్టి. మనల్ని ఎప్పుడు మనం తప్పు పట్టం కదా. సో నేను చేసింది కరెక్టే, నేను అన్ని కరెక్ట్ గానే చేసేస్తున్నాను, నేను కరెక్ట్ గానే ఉంటున్నాను, ఆ పర్సనే మిస్టేక్స్ చేస్తున్నారు, ఆ పర్సన్ వల్లే నేను ఇబ్బందులు పడుతున్నాను, ఆ పర్సనే మారాలి, ఎప్పుడు చూసినా అవతల వ్యక్తి మారాలి 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 అంటే నువ్వు కూడా కొంచెం మారాలి. అక్కడ ఇద్దరు వ్యక్తులకి అస్తమాను ఇబ్బందులు కలుగుతున్నాయి, నీ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు నీతో సరిగా లేరు అని అంటే నీది కూడా మిస్టేక్ ఉండి ఉండొచ్చు. ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎక్కువగా రావడానికి కారణం ఏదైనా ఉంది అని అంటే, గొడవలు రావడానికి ఉంది అని అంటే, ఇద్దరు ఈగోకి వెళ్ళిపోవడం. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు మా హస్బెండ్తో వాదిస్తాను. ఎలా అంటే, ఎప్పుడు చూసినా నేనే వంట చేయాలా, కాస్త నువ్వు కూడా నా కోసం వంట చేయొచ్చు కదా అని. సో ఇక్కడ ఏమైపోతుందంటే, నేనే వంట చేయాలా, నువ్వు కూడా వంట చెయ్యు అని గట్టిగా అన్నాను అని అనుకోండి, సో ఆ పర్సన్ ఎలా చూస్తాడంటే, దీనికి బాగా పొగరు పెరిగిపోయింది, చూడు ఎంత మాట అంటుందో, నేను చెయ్యి, నేనెందుకు చేయాలి అని అవతల వ్యక్తి రియాక్ట్ అవుతాడు. ఇలా రియాక్ట్ అయినప్పుడు మనం కూడా రియాక్ట్ అవుతాం, ఇద్దరం ఫైట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఆడదాన్ని మనసులో ఎలా ఉంటది అని అంటే, జనరల్గా నేను కూడా నీతో పాటు సమానంగా పనులు చేస్తున్నాను, నీలాగే నేను సంపాదిస్తున్నాను, నా కోసం ఒక చిన్న కాఫీ పెట్టిస్తే ఏమైపోద్ది అని తిన మనసులో ఉంటది. సో ఒక మగాడిగా చిన్నప్పటి నుంచి ఇలాగే పెరిగాడు, చిన్నప్పటి నుంచి అమ్మాళ్ళు టీ పెట్టడం, కాఫీ అందివ్వడం ఇదే చూసి పెరిగాడు కాబట్టి ఇంట్లో పని చెయ్యడేమో అన్నట్టుగా మగాడి ఉద్దేశం ఆటోమేటిక్ గా అలాగే ఫీడ్ అయిపోయింది, అలాగే చుట్టూ ఉన్న సమాజం ఉంది కాబట్టి అలాగే ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ ఆ పర్సన్ చేత నేను టీ పెట్టించుకోవాలి అన్న కోరిక నాలో ఉంది. అప్పుడు కొంచెం ప్రేమగా నా కోసం టీ పెట్టొచ్చు కదా, మన ఇద్దరం కలిసి టీ పెడదామా, ఇద్దరం కలిసి ఈ పని చేద్దామా అని మనం తగ్గి అడగకూడదు. అసలు మన మైండ్ లో పొగరుంటది రైటే, కానీ తగ్గి అడగడంలో తప్పేముంది ఆ సిచ్యువేషన్ కి. మనకి బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకోండి, వేరే వాళ్ళతో మనం ఎంత తీయగా మాట్లాడతాం, లోపల చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది మనకి. అసలు యాక్చువల్లీ ఈ టైంలో మనకి కాల్ మాట్లాడాలని లేదు, సడన్ గా ఒక కాల్ వచ్చింది వేరే వాళ్ళ దగ్గర నుంచి, సో ఆ టైంలో వాళ్ళతో మాట్లాడాలి, ఎలా అయినా సరే కాల్ లిఫ్ట్ చేయాల్సిందే, అది ఎమర్జెన్సీ కాల్. మన ఇంట్లో ఎంత పరిస్థితి ఎలా మన బుర్ర వేడెక్కి ఉన్నా సరే కానివ్వండి, హెడేక్ పగిలిపోతున్నా కానివ్వండి, కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి, చెప్పండి పర్లేదు నేను ఫ్రీగానే ఉన్నాను, ఓకే నో ప్రాబ్లం, చెప్పండి చెప్పండి, ఎంత బాగా స్మైల్ చేసుకుంటూ నటిస్తూ ఇచ్చేస్తాం కదా. మన లైఫ్ పార్ట్నర్ని మనం మార్చాలి అనుకున్నప్పుడు కూడా కొంచెం నటిస్తే తప్పేముంది, కాస్త ఫ్రీ అయ్యి వాళ్ళని అర్థం చేసుకుంటే తప్పేముంది. ఎప్పుడు చూడు అవతల వ్యక్తే మిస్టేక్ చేస్తాడు, అవతల వ్యక్తే మనం అనుకుంటాం కదా ఆ అమ్మాయి కరెక్ట్ గా లేదు, అదే కరెక్ట్ గా లేదు అని ప్రతిసారి అనుకునే బదులు, ఇది పొగరబోద్ది, ఇది ఇలాగా అలాగా అనుకునే బదులు, పాపం తను చిన్నప్పటి నుంచి మంచిగా పెరిగి వచ్చింది, వాళ్ళ పేరెంట్స్ దగ్గర గారాభంగా పెరిగి వచ్చింది, సో తను పొగరబోతు కాదు, తను చాలా మంచిదే, నిన్న మొన్నట్లో తను నన్ను చాలా ప్రేమగా చూసుకుంది, కానీ ఈ టైంలో ఇలా బిహేవ్ చేస్తుంది అంటే తనకి ఏదో కష్టం ఉంటది. సో నేను పక్కకెళ్ళి కొంచెం ప్యాంపరింగ్ చేసి నేను కూడా అడిగి కనుక్కొని తనకి ఏం కావాలో అది ఇస్తాను, లేకపోతే అలా బయటకు తీసుకెళ్తాను.
తనని మెప్పించడానికి ఒక అందమైన చీర కొంటాను, ఐ లవ్ యూ అని చెప్తాను అని అతను అనుకున్నా. అలాగే చిన్నప్పటి నుంచి ఈ అబ్బాయి పెరిగిన వాతావరణం వల్లే ఇలా బిహేవ్ చేస్తున్నాడు, కానీ తిను టోటల్ గా ఏమీ డిఫెక్ట్ లేదు తినలో. టోటల్ గా మరీ అంత చెడ్డోడేం కాదు. ఈ ఒక్క చిన్న ప్రాబ్లం వల్లే నాకు చెడ్డగా కనిపిస్తున్నాడు. ఆ ప్రాబ్లం ఏంటో చెప్పి నెమ్మదిగా స్వీట్ గా చెప్పి తనని నేను మార్చుకుంటాను అని ఈ అమ్మాయి అనుకోవడమో చేస్తే, వాళ్ళ మధ్య ఈగో లేకుండా ఉంటే దూరాలు అనేవి పెరగవు. బేసిక్ గా ఈగోని పక్కన పెడితే అసలు దూరమే రాదండి ఇద్దరికి కూడా. ఇంకా కొంతమంది మూర్ఖులు ఉంటారు, మూర్ఖుల్ని మనం ఎటు మార్చలేము, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మూర్ఖత్వంగానే బిహేవ్ చేస్తారనమాట. కానీ ఆ మూర్ఖత్వం మీలో ఉంటే మీరు వదులుకోండి దాన్ని. ఎప్పుడూ వాళ్ళే మూర్ఖుడు మూర్ఖురాలు అనే కంటే నాలో కూడా మూర్ఖత్వం ఉందేమో అని మనం ఆలోచిద్దాం. సో ప్రతి వ్యక్తిలోని కూడా మిస్టేక్స్ అనేవి ఉంటాయి. ప్రతి పర్సన్ కూడా కొంచెం తప్పులు చేస్తూ పెరుగుతారు ప్రతి ఒక్కరు కూడా. సో మన లైఫ్ పార్ట్నర్ మనల్ని ఇబ్బంది పెడుతున్నా, నాకు ఆ కామెంట్ లో క్లియర్ గా అర్థమైంది ఏంటి అని అంటే, సో తను అక్క ఎదుటి వ్యక్తిని నేను మార్చాలి అని అనుకుంటున్నాను, మార్చగలమా మారతారా అని కామెంట్ చేసింది అని అంటే చాలా ఇంపార్టెంట్ అయి ఉండుంటది. సో నాకు తెలిసి వాళ్ళ హస్బెండే అయి ఉంటారు. సో హస్బెండ్ కానివ్వండి, లేకపోతే మన ఇప్పుడు చాలా మంది యూత్ ఫేస్ చేస్తున్నది కూడా లవర్స్. లవ్ చేయడం, తర్వాత వాళ్ళతో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం, వాళ్ళని మార్చాలి అని అనుకోవడం, వాళ్ళు సడన్ గా వెళ్ళిపోతే ఎక్కువగా బాధపడడం, ఇవంతా కూడా జరుగుతుంది అనమాట. మనం ఆలోచించాల్సింది, వాళ్ళు మన లైఫ్ లో ఉన్నప్పుడు వాళ్ళని మారిస్తే వాళ్ళని మనం మార్చాలి అని అనుకుంటున్నాము అని అంటే అసలు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళని మార్చాలి? టోటల్ పర్సన్నే మార్చాలా, ఫలానా ఒక్క విషయంలోనే మారాలా అనేది ఆలోచించండి. టోటల్ పర్సన్ని మీరేం మార్చాల్సిన అవసరం లేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు కూడా టోటల్ పర్సన్ మారిపోమంటే మారిపోతారా? నీకు ఇంపార్టెంట్ అనుకున్న వ్యక్తి కోసం నీలో ఉన్న ఒక చిన్న క్వాలిటీని మీరు మార్చుకుంటే, నీకు ఇంపార్టెంట్ అయిన వ్యక్తి కూడా వాళ్ళలో ఉన్న చిన్న క్వాలిటీని మార్చుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఇంకా మిగతా టైం అంతా ఒకరితో ఒకరు స్పెండ్ చేయరు. అసలు ఇద్దరు వ్యక్తులు లైఫ్ పార్ట్నర్తో కానివ్వండి, పిల్లలతో కానివ్వండి, మనం ఎంతసేపు వాళ్ళతో ట్రావెల్ చేస్తాం అసలు నిజం చెప్పాలంటే? మార్నింగ్ నిద్రకే 8 hours వెళ్ళిపోతున్నాయి. కంపల్సరీ ఇద్దరు జాబ్ చేస్తున్న రోజులు ఇవి. లేకపోతే ఒక వ్యక్తి జాబ్ చేసి ఇంకో వ్యక్తి ఇంట్లో ఉన్న 8 to 10 hours ట్రావెలింగ్ తో కలిపి ఒక 10 hours డ్యూటీ, 10 or 12 hours డ్యూటీలో హస్బెండ్ వైఫ్ కూడా విడివిడిగానే ఉంటారు. అప్పుడు కూడా ఇంకా ఈ 8 hours నిద్ర తీసేసి ఈ 10 hours ఇది తీసేస్తే ఇంకా మనకి మిగిలింది ఒక 6 hours, లేకపోతే వీకెండ్స్, వీక్ ఆఫ్ వచ్చినప్పుడు ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సింది, మాట్లాడుకోవాల్సింది. అప్పుడు ఆ సమయంలో కూడా ఇద్దరు ఒకరినొకరు పక్కన కూర్చొని కాసేపు మాట్లాడుకుంటే వాళ్ళకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. అది మానేసి ఇంక ఎప్పుడు చూసినా గతాన్ని పట్టుకొని, గతంలో ఆమె నాతో ఎలా బిహేవ్ చేసింది, గతంలో అతను నాతో ఎలా బిహేవ్ చేశాడు, ఇంక ఇవే తప్పులు పెట్టుకుంటూ ఉంటే మీరిద్దరూ కలవలేరు, మాట్లాడుకోకుండా మీకు సొల్యూషన్ రాదు. సో మారరు కూడా. నువ్వు మార్చాలనుకున్న వ్యక్తి మారడు, నువ్వు మార్చాలనుకున్న వ్యక్తి మారదు, నువ్వు మారాలని అనుకోవట్లేదు తన కోసం. తనకేం కావాలో నీకు కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి అలా బిహేవ్ చేస్తుంది అని అంటే అసలు ఆ అమ్మాయికి ఏం కావాలో నీకు తెలియట్లేదు. పోనీ ఆ అబ్బాయి ఎలా ఉంటున్నాడు అని అంటే ఈ అబ్బాయికి ఏం కావాలో ఆమెకి తెలియట్లేదు. మాట్లాడుకుంటే కూడా తెలియట్లేదు. ఒకరికొకరు మనసు విప్పి కూర్చొని మాట్లాడుకుంటే గంట సరిపోద్ది. సో ఇలా మీరు ఎవరినైతే మార్చాలి అని అనుకుంటున్నారో, మీ లైఫ్ పార్ట్నర్నా, మీ లవర్నా, మీ అత్తనా, మీ మామనా, లేకపోతే నీతో ఉండే వేరే ఎవరినా, వాళ్ళు నీకు ఎంత ఇంపార్టెంట్, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటున్నారా, ఇప్పుడే ఇలా బిహేవ్ చేస్తున్నారా నా పట్ల? సో వాళ్ళు మరీ అలాగే ఉంటే, మూర్ఖంగా ఉంటే వాళ్ళని ఇగ్నోర్ చేసేయండి. వాళ్ళకి మరీ దగ్గరగా ఉండకండి.
వాళ్ళతో కాంటాక్ట్స్ తగ్గించేయండి, తక్కువ మాట్లాడండి, తక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. సో మీ పిల్లలే మీ హస్బెండ్నే మార్చాలి, మీ వైఫ్నే మార్చాలి అని అనుకుంటే వాళ్ళ దగ్గరికి మీ ఈగోని అన్నిటిని పక్కన పెట్టి, పాపం వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో అనేది ప్రేమతో ట్రై చేయండి దగ్గర అవ్వడానికి. సో ఇలాంటి టిప్స్ ఫాలో అయితే కనుక మనము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయము, వాళ్ళు ప్రాబ్లం ఫేస్ వాళ్ళకి ప్రాబ్లంగా అనిపించదు. సో నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే కనుక అర్థమైంది, బాగా చెప్పారు అని కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో మీకు ఎలాంటి వీడియో కావాలో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో ప్రతి దానికి సొల్యూషన్ అనేది ఉంటుంది కాబట్టి సో నా వంతు నాకు తెలిసింది మీతో చెప్పుకోవడానికి ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు, ఉంటాను మరి. బాయ్ బాయ్.